టీవీ న్యూస్. గత 10 ఏళ్ల వైసీపీ పాలన వల్లే సంక్షేమంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని 100 రోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కొలిక్కి తెచ్చారని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అన్నారు. గుంటూరు 8వ డివిజన్లో ఏర్పాటు చేసిన సంక్షేమం అభివృద్ధికి రెక్కలు అనే కార్యక్రమంలో నజీర్ పాల్గొని గత 100 రోజులుగా జరిగిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే గళ్ళ మాధవి పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఏటి అగ్రహారంలోని కేఎస్బిఎం స్కూల్లో ఉపాధ్యాయులు టీడీపీ శ్రేణులతో కలిసి మాధవి మొక్కలు నాటారు. ప్రజలంతా భావితరాలకు దృష్టిలో ఉంచుకొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవిని వారి కార్యాలయంలో గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ డీఎస్పీ ఎం రమేష్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుంటూరు నగరంలోని అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ను నియంత్రించాలని, నియమ నిబంధనలను అనుసరించి ఆక్రమణలను తొలగించాలని సూచించారు. ఈ నెల 22న ఉదయం 6:30 గంటలకు జీఎంసీ ఆధ్వర్యంలో సైక్లోథాన్ చేపడుతున్న నగర కమిషనర్ పులి శ్రీనివాసులు శుక్రవారం తెలిపారు. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా నగర ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కలిగిస్తూ వారిని స్వచ్ఛ గుంటూరు సాధనలో భాగస్వాములను చేయాలని ఈ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నగర ప్రజలు కూడా సైకిల్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. విజయవాడ డివిజన్ పరిధిలో ఇంజనీరింగ్ పనులు జరుగుతున్నందున ఈ నెల 29, 30 తేదీల్లో గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లే సింహాద్రి ఎక్స్ప్రెస్ 17239 ను రద్దు చేసినట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈ రైలు 17240 తిరిగి ప్రయాణంలో ఈ నెల 30 అక్టోబర్ 1వ తేదీన నడవదని చెప్పారు. అదేవిధంగా విశాఖపట్నం గుంటూరు విశాఖపట్నం మధ్య నడిచే ఉదయ ఎక్స్ప్రెస్ ను ఈ నెల 30వ తేదీన రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గుంటూరు కోర్సులో చదివే విద్యార్థులు రాయాల్సిన 5వ సెమిస్టర్ Y22 బ్యాచ్ రెగ్యులర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. నవంబర్ 15 నుంచి 30వ తేదీ మధ్య నిర్ణీత తేదీలలో ఈ పరీక్షలు జరుగుతాయని ఏఎన్యు పరీక్షల విభాగం తెలిపింది. గుంటూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జూనియర్ బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా కార్యదర్శి శివశంకర్ తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటలకు స్థానిక ఎన్జీఓ క్లబ్ లో పోటీలు ఉంటాయన్నారు. ఎంపిక చేసిన వారిని విశాఖపట్నం జిల్లాలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని చెప్పారు. మంగళగిరి మండలం పెదవడ్లపూడి సమీపంలో 2018వ సంవత్సరంలో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో ముద్దాయికి కోర్టు 20 ఏళ్ల జైలు, 10,000 రూపాయల జరిమానా విధించినట్లు రూరల్ ఎస్ఐ వెంకట్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ గ్యాంగ్ రేప్ కేసులో ఓ ముద్దాయి పరారీలో ఉండగా ఆత్మకూరుకు చెందిన 2వ ముద్దాయి శ్రీనివాస్ కి గుంటూరు జిల్లా 5వ కోర్టు జడ్జి పై విధంగా తీర్పు చెప్పారని పేర్కొన్నారు. సచివాలయాల వెల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగుల బదిలీలలో గుంటూరు జిల్లా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లోని ఓ అధికారి లక్షల ముడుపులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నాసర్ అన్నారు. గుంటూరులోని కార్యాలయంలో శుక్రవారం నాసర్ మాట్లాడుతూ ఆ అధికారి ఆధ్వర్యంలో సచివాలయాల వెల్ఫేర్ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రక్రియ ఆపివేసి కలెక్టర్ పర్యవేక్షణలో బదిలీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ శుక్రవారం విధుల్లో చేరారు. అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టారు. ఆసుపత్రికి వచ్చిన డాక్టర్ కిరణ్ కుమార్ ను పలువురు వైద్యులు, వైద్యేతర సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆసుపత్రి అభివృద్ధి కోసం అమెరికా వెళ్లాలని ఆయన చెప్పారు. రాజా గారి తోట బీసీ వసతి గృహంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ భరోసా ఇచ్చారు. బీసీ వసతి గృహంలో శుక్రవారం అధికారులు, విద్యార్థులతో నాజర్ సమావేశాన్ని నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో చాలని గదులు, మరుగుదొడ్లతో ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు నజీర్ అహ్మద్ ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని నజీర్ హామీ ఇచ్చారు. స్టే ట్యూన్డ్ టు టీవీ న్యూస్.